చెగువెరా రెవల్యూషనరీ లీడర్గా ఏ మార్పులు తెచ్చారు? అతన్ని చూసి అసలు అందరూ ఎందుకు భయపడేవారు? చెగువెరా హిజ్ అ డాక్టర్ ఫర్ అ కాజ్. అసలు అతను డాక్టర్ ఎందుకు చదివారు? డాక్టర్ నుండి రెవల్యూషనరీ లీడర్గా ఎందుకు మారాలనుకున్నారో చాలా డీటెయిల్గా ముందు పాటలు చెప్పి ఒకసారి చూడండి. చెగువెరా 1952లో సౌత్ అమెరికా మొత్తం ట్రిప్ వేసినప్పుడు అతను గమనించింది ఏంటంటే ఈ ప్రపంచానికి జబ్బు పోవర్టీ, అదే పేదరికం. దీనివల్ల ఇన్ఈక్వాలిటీ, అన్టచబిలిటీ, నో మెడికల్ కేర్ ఫర్ పూర్, లేబర్ కాలనీస్, ఇంజస్టిస్ ఇవి చూసిన చెగువెరా ప్రపంచానికి పట్టిన జబ్బుని డాక్టర్కి టాబ్లెట్స్ తో క్యూర్ చేయలేమని, విప్లవం ఈ జబ్బుని నయం చేస్తుందని అర్థం చేసుకుని ఒక విప్లవ నాయకుడిగా ఎదిగాడు. 1955లో చెగువెరా ఫిడెల్ కాస్ట్రోని కలిసి అతని గ్రూప్ లో జాయిన్ అయ్యారు. అతనే మెయిన్ లీడర్. 1953లో ఆల్రెడీ క్యూబన్లో అరాచకాల మీద యుద్ధం చేసి ఓడిపోయాడు కాస్ట్రో. ఇంకా అక్కడ నుంచి తప్పించుకొని మెక్సికోకి వచ్చాడు. 1955లో చెగువెరా ఇంకా ఫిడెల్ కాస్ట్రో కలిసాక అతను చెగువెరాకి క్యూబన్లో జరుగుతున్న అరాచకాల కోసం చెప్పాడు. రిచ్ అమెరికన్స్ క్యూబన్ ని ఆక్యుపై చేస్తున్నారు. కరప్షన్, మాస్ కిల్లింగ్, వాళ్ళకి నచ్చినట్టు గవర్నమెంట్ ని మార్చుకుంటున్నారు. అంతేకాక ఇంకా పవర్ కంప్లీట్ గా వాళ్ళకి వస్తే క్యూబన్ లో రిచ్ అమెరికన్స్ కి తప్ప ఎవరికి ప్లేస్ ఉండదు, మిగతా వాళ్ళందరినీ చంపేస్తారని చెప్పాడు ఫిడెల్ కాస్ట్రో. అది విన్న చెగువెరా ఈ అరాచకాలను ముగిస్తా అని మాటిస్తాడు. కానీ యుద్ధం చేయడానికి ఫిడెల్ కాస్ట్రో దగ్గర 84 మెంబర్స్ మాత్రమే ఉంటారు. మన దగ్గర తక్కువ మంది ఉండడంతో గొర్రెల వార్ఫేర్ ఫాలో అవుదామంటాడు చెగువెరా. ఇది కొండ మీద ఇంకా అడవుల్లో చేసే యుద్ధం. ఒకరిని కొట్టి అక్కడ నుండి తప్పించుకొని వాళ్ళని అడవుల్లో తీసుకెళ్లి చంపేసేవారు. ప్రతి ఒక్కరు ఒక గొర్రెలా అయ్యారు. చివరికి క్యూబన్ గవర్నమెంట్ ని కూల్చేశారు. అక్కడ ఉన్న ఆర్మీ కూడా చెగువెరాని ఏం చేయలేక అతనికి భయపడి క్యూబన్ ని వదిలి వెళ్ళిపోయారు. క్యూబన్లో అతన్ని ఒక దేవుళ్ళ చూశారు. ఇలా ప్రజలను కాపాడాలని చాలా యుద్ధాలు చేశాడు. అవి ఏం యుద్ధాలు? ఇంత బలగం ఉన్నవాడిని ఎలా చంపేశారు?